జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ సత్యసాయి జిల్లా హెలికాప్టర్ మీద వెళ్ళిన సంగతే మీకు అందరికీ తెలుసండి. కాబట్టి శ్రీ సత్యసాయి జిల్లాలో జగన్ గారి హెలికాప్టర్ దిగగానే ఏం జరిగింది అక్కడ చాలా మంది తెలుసు. మొత్తం ఒకేసారి జనమంతా కూడా ఆయన మీద అభిమానంతో మొత్తం అందరూ ఒకేసారి గుమ్మిగూడి జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ దగ్గరికి అయితే చేరుకున్నారు. వాళ్ళంతా హెలికాప్టర్ని టచ్ చేసి వాళ్ళందరూ హెలికాప్టర్ దగ్గరికి వచ్చేసరికి పోలీసులు ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయారు. అంటే కారణం ఏంటి? తగినంత మంది సిబ్బంది లేరు. యాక్చువల్గా ఎక్కడైనా సరే హెలికాప్టర్ ల్యాండింగ్ టైంలో హెలికాప్టర్ ల్యాండ్ చేసే ప్లేస్లో పోలీస్ భద్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కట్టుదిట్టంగా ఉంటుంది. అలాంటిది అక్కడ భద్రత లోపించిందని వైఎస్ఆర్సీపీ వాదిస్తుంది. కాకపోతే వాస్తవం చూసినా సరే అంటే జనాలు అంతమంది హెలికాప్టర్ దగ్గరికంటే వచ్చేయడం ఎక్కడా ఎప్పుడు అసలు జరగలా. వాస్తవాలు ఆలోచించుకుంటే ఏ ముఖ్యమంత్రికి కానీ ఎక్కడా కూడా హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్లేస్కి హెలికాప్టర్ దగ్గరికి వచ్చిన సందర్భాలు ఎప్పుడు లేవు. ఫస్ట్ టైం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారికి. జనాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోచుకోవడం వల్ల హెలికాప్టర్ విండ్షీల్డ్ పోయింది. అందువల్ల తిరుగు ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళలేం అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి అందు గురించి మేము వెళ్ళిపోతున్నామని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ వరకు జరిగింది మీకు అంతా తెలుసు. ఇప్పుడు జరిగిపోయేది చాలా మందికి తెలియదు. ఎలా అంటే విండ్షీల్డ్ పగిలిపోతే విండ్షీల్డ్ దెబ్బతింటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఇది అసలు వాస్తవమేనా అంటే భద్రత లోపించింది, సరైన భద్రత ఇవ్వలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక్కడే కాదు గుంటూరు మిర్చి యార్డు కాడి నుంచి మొత్తం చాలా చోట్ల చూసుకుంటే కనుక జగన్ గారికి భద్రతా లోపం అనేది కనబడుతుంది జగన్ పర్యటనలో. కాబట్టి ఖచ్చితంగా భద్రత అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమయ్యింది అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాన్ని తిప్పికొట్టాలని కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే అసలు హెలికాప్టర్ జరిగిన ఆ ఏదైతే సంఘటన ఉందో అది నిజమేనా, అసలు విండ్షీల్డ్ దెబ్బతింటడం నిజమేనా, లేకపోతే వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు ఏంటనే దాని మీద ఆ ఇద్దరు కో పైలట్కి వాళ్ళిద్దరిని విచారించడానికి అయితే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళని విచారించడంలో వాళ్ళ మీద ప్రశ్నల వర్షం అయితే కురిపించారండి. కాబట్టి వాళ్ళు వేసిన ప్రశ్నల్లో ఒక ఇంపార్టెంట్ అని కొన్ని ప్రశ్నలు అయితే కనుక మీ ముందు ఉంచాలని నేను మీ అభిప్రాయపడుతున్నాను. ఫస్ట్ లైక్ చేయండి, ఎక్కువ మందికి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అంతేకాదు నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్తో పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. విషయం ఏంటంటే కనుక విండ్షీల్డ్ దెబ్బతింటే ఎలా వెళ్ళారు ఇది. కాబట్టి విండ్షీల్డ్ దెబ్బతింటే ఎలా వెళ్ళారు? శ్రీ సత్యసాయి జిల్లాలో మాజీ సీఎం జగన్ జరిపిన వివాదాస్పద హెలికాప్టర్ ప్రయాణంపై విచారణను పోలీసులు మొదలుపెట్టారు. ఆ పైలట్ని కో పైలట్ని హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతింటే ఎలా టేకప్ చేశారు, విండ్షీల్డ్ పై ఎవరు ఎలా దాడి చేశారు, జగన్ను వదిలేసి ఎగరడానికి ఎవరు అనుమతి తీసుకున్నారు అంటూ మొత్తానికి ఈ రకంగా పైలట్ పైన కో పైలట్ పైన కొన్ని ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. కాబట్టి ఏదైతే పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల 8న జగన్ జిల్లాకి వెళ్ళడం జరిగింది. రామగిరి మండలం కుంటుమద్ది సమీపంలోని హెలీప్యాడ్ అక్కడ దిగడం జరిగింది. ఆ రోజు జరిగిన సంఘటనలు వివాదాస్పదం కావడంతో పైలట్ కో పైలట్లను పోలీసులు విచారణ పిలిచారు. పైలట్ అనిల్ కుమార్ గైర్హాజరు కాగా కో పైలట్ తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు. చెన్నై కొత్తపల్లిలోని రామగిరి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ధర్మవరం డిఎస్పీ హేమంత్ కుమార్, రామగిరి సిఐ శ్రీధర్ ఆయనను బుధవారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల 45 నిమిషాల వరకు విచారించారు. అర్థమైంది కదండి. జగన్ను వదిలేసి హెలికాప్టర్ వెనక్కి వెళ్ళిపోవడానికి కారణాలను ఆరా తీశారు. అంతేకాదు విశ్వసనీయ సమాచారం మేరకు కో పైలట్ పోలీసులు అనేక విషయాలపై చర్చించి ప్రశ్నించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఆయన కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చారు, చాలా ప్రశ్నలకి సమాధానాలు దాటవేశారు, తెలియలేదని అన్నారు ఆయన. కాబట్టి ఆ రోజు అడిగిన ప్రశ్నల్లో ముఖ్యమైనవి ఒకటి, ఆ రోజు హెలికాప్టర్ బెంగళూరులోని ఏ ప్రాంతం నుంచి కుంటుమద్దికి వచ్చింది, తిరిగి వెళ్లేదాకా ఏం జరిగింది, ఎవరి ద్వారా హెలికాప్టర్ అద్దెకు తీసుకున్నారు, ఎంత అద్దె చెల్లించారు, అది ఏ కంపెనీది, షెడ్యూల్లో జగన్ తిరుగు ప్రయాణం ఉందా, అసలు వెనక్కి వెళ్లే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి మీ షెడ్యూల్లో ఆ ప్రయాణం గురించి ఉందా, జగన్ను వదిలేసి బెంగళూరు వెళ్ళిపోయేందుకు ఎవరు మీకు అనుమతి ఇచ్చారు. అర్థమైంది కదండి. విండ్షీల్డ్ దెబ్బతినడం నిజమేనా అసలు? అలాగైతే మరమ్మతులు చేయకుండా గాలిలోకి మరలా మీరు ఎలా వెళ్ళగలిగింది? వైసీపీ నేతలు కార్యకర్తలు డోర్ లాగారా, పైలట్ బ్యాగ్ను తస్కరించారా, అదే దొబ్బేశారా, టేకప్ చేస్తున్నట్లు జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఇలా పోలీసులు చాలా కాదు 100 ప్రశ్నలు అయితే వాళ్ళ మీద వేయడం జరిగిందండి. కొన్ని ప్రశ్నలు స్పందించారు,
కొన్ని ప్రశ్నలు సమాధానం చెప్పారు, కొన్ని ప్రశ్నలు సమాధానం చెప్పాల. అయితే కో పైలట్ కొన్ని ప్రశ్నలు మాత్రమే సమాధానాలు దాటేశారు. హెలికాప్టర్ గోదావరి ఏవియేషన్ కంపెనీది. బెంగళూరు వైట్ షీల్డ్లోని చెప్పర్ ఏవియేషన్ ప్రైవేట్ కంపెనీ ద్వారా అద్దెకు తీసుకున్నారు. అద్దె ఎంతో నాకు తెలియదని చెప్పాడు ఆయన. బెంగళూరు కుంటుమద్దికి తిరిగి కుంటుమద్ది నుంచి బెంగళూరుకు తీసుకెళ్లేలా షెడ్యూల్ అయితే ఇచ్చారు. హెలిప్యాడ్లో హెలికాప్టర్ దిగ్గానే జెండాలు పట్టుకుని భారీగా జనం చుట్టుముట్టారు. హెలికాప్టర్ను తాకారు వాళ్ళు. ఆ సమయంలోనే విండ్ షీల్డ్ దెబ్బతింది. హెలికాప్టర్కు మినిమం ఎక్విప్మెంట్ లిస్టు కొన్ని పరికరాలు లేకపోయినా టేకాఫ్ తీసుకోవచ్చు. అయితే ఏ పరికరాలు తప్పనిసరిగా ఉండాలనే లిస్టును పైలట్ ధృవీకరించాలి. ఒకవేళ ఉంటే టేకాఫ్ చేసుకుని వెళ్ళవచ్చు అని కో పైలట్ తెలిపినట్టు తెలిసింది. మొత్తానికి తప్పనిసరి పరిస్థితుల్లో సెలవులో ఉన్నారని ఎవరో పైలట్, అందుకే విచారణ రావడం లేదని కో పైలట్ ద్వారా పైలట్ అనిల్ కుమార్ చెప్పడం జరిగింది. ఈ పైలట్ గైర్హాజరు రావడం వల్ల కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి వాస్తవానికి. కాబట్టి ఇది మొత్తానికి విండ్ షీల్డ్ దెబ్బతింటే ఎలా వెళ్ళారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లాలి కదా, ఇలా కొన్ని ప్రశ్నలు అయితే వేయడం జరిగింది. ముందే చెప్పారు వాళ్ళు, ఎలా అంటే విఐపీని దెబ్బతిన్న విండ్ షీల్డ్తో హెలికాప్టర్లో తీసుకెళ్ళటం కరెక్ట్ కాదు అని విఐపీని అక్కడ వదిలేసి వాళ్ళు మాత్రమే వెళ్ళారు. ఇది జరిగింది. కాబట్టి దీని మీద అసలు వాస్తవాలు ఏంటనేది నోటీసులు ఇచ్చి మరీ విచారిస్తున్నారు. ఏంటి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పేమైనా ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ మొత్తం అండ్ కో పార్టీ కలిపి ఏదైనా జిమ్మిక్కులు ఏమన్నా చేద్దామనుకున్నాయా అంటే లేనిపోయిన నెపాన్ని, అంటే భద్రతా కారణాలు రీత్యా ఇలా జరిగింది అంటే సరైన భద్రతనే ఇవ్వలేకపోయారు అని ఇలాంటివన్నీ చూపించడం కోసం జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎంటైర్ టీం ఏదైనా ప్లాన్ చేసిందా అనే ఉద్దేశంతో కొన్ని అయితేనే చేస్తారు. వైసీపీ ఏం చెప్తుంది ఈ విషయం మీద, లేదు పైలట్లందరినీ బాగా టార్చర్ చేస్తున్నారు, వాళ్ళకు అనుకూలంగా సమాధానాలు రావాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అని వైసీపీ ఆరోపిస్తుంది. దానివల్ల భయంతో ఒక పైలట్ అయితే కనుక రాలేదు, ఇలా రకరకాలుగా అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఏంటంటే వాస్తవాలు కొద్ది రోజుల్లో బయట రావచ్చు. కాబట్టి విండ్ షీల్డ్ దెబ్బతిన్న హెలికాప్టరు దేనివల్ల దెబ్బతింది, ఎవరి వల్ల దెబ్బతింది, ఎవరు అక్కడ అసలు ప్రాబ్లం ఎవరి వల్ల వచ్చింది, పోలీసుల వల్ల లేదా పోలీసులు అక్కడ భద్రత కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఏంటనేది నిజాలు బయటకు రాబోతున్నాయి. మీ అభిప్రాయం ఏంటి ఈ ప్రశ్నల మీద నాకు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకున్నాను. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.